బీచ్కి అయితే వచ్చాం కదా మనం. ఇప్పుడే పార్కింగ్ అయితే బ్యాక్ సైడ్ పార్కింగ్ అయితే చేసాము. లాకర్లో వాటి కోసం అయితే వెళ్తాము. ఒకసారి చూపిస్తాను అండి. బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, మొత్తం సముద్రమే. ఆ సైడ్ అయితే లాకర్లు ఉంటాయి. అటే వెళ్దాం పదండి. నేను అసలు ఓపెన్ చేసి లేదు, అటో ఇటు అలా ఓపెన్ చేసి లేదు. బ్యాక్ అయితే వచ్చాం కదా, మా బ్యాక్ సైడ్ కనపడుతుంది. ఇది మొత్తం ఇది ఒక్కటేనంట ఉంది. వీడైతే ఓపెన్ చేయాల ఈ అబ్బాయి, మరి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. పక్కన ఎంక్వైరీ చేస్తే మరి వాళ్ళు ఇంకా రాలేదు. ఇక్కడ మొత్తం మీద ఇది ఒక్కటేనంట ఉంది. మరి ఇదేంది అర్థం కావట్లా. మరి ఇప్పుడు ఏం చేద్దాం, డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా మన హెల్మెట్లు ఎలా పెట్టాలని ఇంక పట్టుకొని తిరగాలి ముందులో. వాళ్ళు ఇదేది నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఇంకోటి ఏమైనా ఉందా అని అడుగుదాం, లేకపోతే ఎవరైనా షాప్లో ఏమైనా పెట్టుకుంటారేమో అడుగుదాము. అడిగి వీడియో అయితే తీద్దాం మనము. చూడండి సముద్రం అసలు ఎంట్రన్సే అసలు నాకు ఇదైతే కదా, ఇది ఎక్స్పెక్ట్ చేయాల. ఇది చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ వినాయకుడి బొమ్మలు అనుకుంటే మొత్తం. లోపలికైతే వెళ్ళొద్దు అంటున్నారు. వాళ్ళు చూడండి ఎంత లోపలికి వెళ్ళారు. అసలు మొత్తం సముద్రమే చూస్తున్నారు కదా. ఇటు గాలి అయితే విపరీతంగా వస్తుంది. ఇక్కడ రూమ్స్ కానీ రిసార్ట్స్ కానీ చాలా ఉన్నాయి. అంటే మనం బుక్ చేసుకోవడానికి యాప్స్ ఉంటాయి కదా, వాటిలో రావచ్చు. నడుచుకుంటే అయితే వెళ్తున్నాను అటేపు, చూద్దాము. ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. అదిగో అటు అక్కడి నుంచి ఇదిగో ఇక్కడ వరకు అదిగో మొత్తం ఖాళీగానే ఉంది. నీట్నెస్ అయితే లేదు. అదైతే మెయిన్. అసలు ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే యూజ్ చేసి ఏ పడితే అవి చేస్తున్నారు. వాళ్ళు ఆ పక్కన ఆడుతున్నారో లేదో తెలియదు. మనం అటేపు వెళ్దాం. జనాలు ఉన్నపైతే నేను వెళ్ళలేదు, చూపిస్తున్నా అండి. వెళ్తున్నాను. జనాలు ఉన్నపైతే వెళ్ళలేదు, నేను వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడే ఉన్నాను. నడుచుకుంటూ అయితే వెళ్దాం. అక్కడ ఏదో రిసార్ట్ ఉంది. అక్కడ ఒక రిసార్ట్ కనపడుతుందా, అది జూమ్ చేస్తా ఆగండి. అక్కడైతే ఒక రిసార్ట్ ఉంది. దాని పేరు ఏంటంటే తెలుసుకుందాము. జనాలు ఉన్నాయి పొండాలా లేకపోతే ఇటే పొండాలి అర్థం కాదు. వీళ్ళు అయితే వీళ్ళ ఫ్యామిలీ అయితే నలుగురే ఉన్నారు. ఆడికే ఇది చూడండి అసలు, చూడండి అసలు ఒక్కొక్క ఎంత ధైర్యంగా వెళ్తుందో. మరి దానికి అలవాటు అనుకుంటా. అసలు అది వెళ్ళిపోయింది. ఒరే దీనికి అలవాటు అయి ఉండిద్ది నీళ్ళు. మా కుక్క ఉండిద్ది నా బ్యాక్ సైడ్ కనపడుతుందిగా, అది అసలు దానికి అసలు నీళ్ళు అసలు నేనే దిగను సముద్రంలోకి. ఏదో ట్రై చేస్తా తర్వాత అది అసలు వెళ్ళిపోయి స్నానం చేసి వస్తుంది. మా ఇంటికాడ ఉండిద్ది డాగ్. అలా స్నానం చేయడానికి మా ఇంట్లో మా అమ్మ, నేను, మా నాన్న, మా అక్కయ్య అందరం అది అసలు సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్ వేసి అయితే పట్టుకోవాలి. అది హాయిగా వెళ్ళి అది స్నానం చేసి వచ్చేస్తుంది. అది వెనకమాల అయితే మోటార్ యాక్టివిటీస్ ఉన్నాయి. నాకు తెలిసి అయితే వేస్ట్. ఎందుకంటే వాళ్ళు వస్తారంట వెనకమాల, వాళ్ళు వచ్చి మన పక్కన కూర్చొని వాళ్ళు తోలిపెడతారంట. అంతేందుకు ఇంకా డబ్బులు ఇచ్చి బొక్క. మనం తోలితే ఇంత దూరం అని చెప్తే మనం వెళ్ళి తోలుకొని రావచ్చు. అది చక్కగా వెళ్ళి అదిగో చూస్తాను చూడండి. అదిగో ఇప్పుడే క్రౌడ్ అయితే పెరిగిపోతున్నారు. అదిగో హాయిగా అటు వెళ్ళిపోతుంది. ఇంకా సముద్రం చేపలు పట్టే వాళ్ళు అయితే అటు వెళ్ళారు. ఈ ఫోన్లో అయితే క్యాప్చర్ అవ్వట్లేదు, చూపిస్తా చూడండి. అటు నుంచి అయితే బోట్లు వస్తున్నాయి. వామ్మో స్నానం చేసి వచ్చింది కదా, సన్కి ఎక్స్పోర్ అవుతుంది కదా, సన్ బాత్ అంటారు కదా. ఇదిగో చక్కగా ఎండలో చూడండి, హాయిగా ఎండలో కూర్చుంటుంది. ఈ మొత్తం విగ్రహాలు అలా చెత్త చెదారం అయితే ఉంది. అటేపు జనాలు ఉన్నారు, చూపిస్తా చూడండి. అటేపు అయితే వెళ్దాము. నీట్గా అయితే లేదు అసలు బీచ్ మొత్తం. అసలు ఏది పడితే అవి పడేసి ఉన్నాయి. నేనైతే అసలు కొంచెమైనా ఉండిద్దామని అనుకున్నాను. తింటున్నారు కదా, తినేసి ఇంకాడైతే పడేస్తున్నారు. ఆ లగేజ్ ఇందాడి నుంచి చూస్తున్నా, వీడియో తీస్తానే ఆడు వస్తాడు అనుకోండి. చాలా మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మనమే అనుకుంటున్నా అదైతే అసలు మెయిన్ కదా. అసలు మొత్తానికి ఒకటే ఉంది. అది వీటేపు అయితే వస్తున్నాము చూడండి. వీళ్ళు ఎవరో వాలీబాల్ ఆడుకుంటున్నారు. అదే బాల్ తీసుకొచ్చారు, బాల్ తీసుకొచ్చి ఆడుతున్నారు. షాక్స్ కూడా ఉన్నాయి. ఓ లేవు, ఓ వేయించుకోమాకండి. అంటే బెడ్ ఇస్తారు, అది ఎంతో ఏందో అడుగుదాము. ఎక్కడ ఇస్తారు కూర్చోడానికి కూడా మరి గంటల లెక్క ఏందో అనేది అర్థం కాదు కదా.
ఒంట్లు కూడా ఉంది, క్యామెల్స్ మీద తిప్పుతున్నారు, గుర్రాలు ఉన్నాయి, అన్నిటి మీదే తిప్పుతున్నారు. మనం నడుచుకుంటే అయితే వెళ్దాము. ఇంకా అదిగో చూశారు కదా, మొత్తం వేస్తున్నారో తీసుకెళ్తుంది, మళ్ళీ ఏమో తీసుకొచ్చేస్తుంది. గుర్రాలు వాటి దగ్గరికి అయితే వెళ్దాము, ఏమైనా ఉన్నాయేమో, ఎంతో ఏందో అని అడుగుదాము. మా వాడు ఫోటోలు తీసుకుంటా అయితే ఉన్నాడు. గుర్రాల దగ్గర చూశారు కదా, గాలి ఎంత విపరీతంగా వస్తుందో. అది ఒకసారి చూడండి, సముద్రం చూడండి, ఏంది మొత్తం కనపడతలేదు అనుకున్నారు, మొత్తం అదే సముద్రం. ఇది నేను 4వ సారి ఏమో రావటం ఇక్కడికి. ఇదివరకు ఇంటర్ చదివేటప్పుడు వచ్చి ఇందాడు చెప్పాను కదా, ఇంటర్ చదివేటప్పుడైతే వచ్చా. ఇక గుర్రాలు అయితే ఉన్నాయి చూడండి, ఇక ఏమి లేవు ఇంకా. ఈ గుర్రాలు ఆ బైక్ కనపడింది కదా, దాన్ని ఏదో అంటారా, అదే ఇది క్యామెల్. అది ఒంట్లు పడుకోబెట్టి ఉంచారు గుర్రము. అడుగుదాం ఎంతో, అడుగుదాం ఇప్పుడు. నా ఎంత అన్నా ఇది? ఏదేనా? ఎంత దూరం తీసుకెళ్తారు? ఏదైనా అంతేనా? గైస్ చూస్తున్నారు కదా, ఇదిగో బ్యాక్ సైడ్ ఇగో క్యామెల్ కానీ, ఇదిగో ఈ హార్స్ కానీ ఏదైనా సరే 100 రూపాయలు అంట. ఎక్స్పోర్ట్ చేసుకోమంటే 100 రూపాయలు అంటే ఏంటని ఇదిగో చూపిస్తా చూడండి. నా బ్యాక్ సైడ్ మీకు పోల్ కనపడుతుంది కదా, ఒక్క నిమిషం ఆగండి. పోల్ కనపడుతుందా, లైటింగ్ది కనపడుతుంది కదా, ఇక్కడి నుంచి అదిగో 2, 3, 4 100 రూపాయలు తీసుకుంటారంట. చెప్పాను కదా, ఆ స్తంభం కానీ స్టార్ట్ అయితే 4 స్తంభాలు అంటే అట్లాంటివి 1, 2, 3 నాకు తెలిసి ఒక 300 మీటర్స్ ఉంటుంది అంతే, 500 కూడా ఉండదు, 300 మీటర్స్ ఉంటుంది. వెళ్ళి జస్ట్ తీసుకొస్తారు వాళ్ళ రేట్లు అయితే వాసిపోతుంది. నాకైతే వర్త్ కాదనిపించింది. వద్దాం, సమోసాలు తీసుకోమంటుంది. ఇప్పుడేగా వచ్చింది, అసలు మనం ఏం తినకోకుండా ఎట్లా తీసుకుంటాం. నాకు తెలిసి అది అసలు 100 అంట. 4 స్తంభాలు అంటే ఏంటనుకో, నాకు తెలిసి 200 అడుగులు ఎత్తే వచ్చేస్తాయి. అవి అంత దూరం ఉంది ఎలక్ట్రిక్. వాటి గురించి 100 రూపాయలే ఛార్జ్ చేస్తున్నారు. ఎక్కేవాళ్ళు ఎక్కుతారులే, అది ఎవరిష్టం వాళ్ళదే. ఇంక ఇవే ఉన్నాయి, ఇంక ఇక్కడ ఏమీ లేవు. ఇంకా అదే నేను చూపించాను కదా, నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళొచ్చాం కదా, చూపిస్తాను చూడండి. మనమైతే ఇదిగో ఫస్ట్ ఇటైతే వచ్చాం, వచ్చి పార్కింగ్ అయితే వెళ్ళాం. లాకర్ తెరవలేదని వచ్చాం కదా, ఇదిగో అది అక్కడ వరకే. ఎలా వాటి నుంచి ఆ రిసార్ట్ వాళ్ళు రానిట్లా. అదిగో ఇక్కడి నుంచి ఇదిగో ఇది మొత్తం కొంచెం అటేపు అంతే. ఈ షాక్స్ ఒక 500 మీటర్స్ ఉన్నాయి, బోట్ ఉంది. ఇంక ఇదే, ఇంకా ఇక్కడ యాక్టివిటీస్ కానీ ఏమీ లేవు. ఆ గుర్రము, ఆ ఒంటె అయ్యే ఉన్నాయి. చాలా డెవలప్ చేయొచ్చు, కాదు నీట్నెస్ అయితే లేదు. లాకర్లో మొత్తం పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఏదో నేలలోకి దిగామని వచ్చినందుకు దిగి మార్కెట్ లాగా ఉంది. అది కూడా పెద్ద మార్కెట్ ఏం లేదు. ఇక్కడ బట్టిని చేపలు అమ్ముతున్నారు అంతే, టోపీలు గవ్వలు అయితే అమ్ముతున్నారు. ఇంకా మామూలుగా ఇంకా బీచ్ అంటే వచ్చి ఇంకా నీళ్ళలో ఆడుకునే వాళ్ళు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అదర్ యాక్టివిటీస్ అయితే ఏమీ లేవు. ఇంకా ఆ షాక్స్లో కూర్చొని అవి కూడా ఎంతో అడిగి తెలుసుకుందాం, తర్వాత వెళ్దాం. ఆడు కొంచెం దూరంగా ఉంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమి వెళ్తామని చెప్పి వెళ్ళాలి. తర్వాత నీళ్ళలో దిగి వెళ్ళిపోయేటప్పుడు అయితే వెళ్దాము. వీళ్ళు మా కాడికి బ్యాక్ సైడ్ వెనకమాల వచ్చారు, అందరూ దిగేసేసి ఇల్లు ఎత్తుకొచ్చేస్తున్నారు. అసలు అదేందని నాకైతే అసలు అయితే రాదు. అసలు ఆడవాళ్ళు కూడా దిగుతున్నారు. మనం 3 సార్లు వచ్చాయి కదా, 3 సార్లు వచ్చినా కొంచెం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేయడం వరకు. నేను ఇప్పటి వరకు కొంచెం ఈసారి ఎందుకు కొంచెం ధైర్యం చేసి లోపలికి వెళ్దాం. ఫోన్ అయితే తీసుకెళ్ళాం మనం, అసలు అట్లాంటివి చేయండి. మనకు అసలు భయం, నేలతో అసలు ఆటలే ఆడకూడదు. ఒకవేళ నేను ధైర్యం చేసి దిగినా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, మా ఇంట్లో చూశారనుకో, ఇంకా మా అమ్మ నాకు అన్నం కూడా పెట్టదు. 4 రోజులు 5 రోజులు అన్నం పెట్టదు. ఇంకా బీచ్లు కంటూ పంపిది. ఇంకా ఏదైనా ఇంక అదే ఫోన్ లేదనుకో, కొంచెం దిగుతాం కాబట్టి నేనైతే అదైతే క్యాప్చర్ చేయను. అంటే దగ్గరికి వెళ్తాంలే, మరి లోపలికైతే వెళ్ళను. ఒకవేళ దిగి వీడియోలు తీసుకుంటా లోపలికైతే వెళ్ళాను అనుకో, ఈ వీడియో కనుక ఇంకా మా అమ్మ చూసిందంటే ఇంక అంతే, కథం, బాయ్, అయిపోయినట్టు ఇంకా నా పని. ఇంకా రోస్ట్ ఆ లాకర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అన్నయ్య 1/2 అవర్ అయితే పట్టిద్ది అన్నాడు. ఆల్రెడీ 20 నిమిషాలు అయితే అయిపోయింది. ఇంకా 10 మినిట్స్ ఉంది కదా, లగేజ్ దగ్గరికి అయితే వచ్చా. పాప మీ సమోసా నేను ఇటు వెళ్తే అటే వస్తుంది, తర్వాత తింటామన్నా. లాకర్ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీద్దాం. ఆంటీ కనపడుతుంది కదా, కింద నుంచి సమోసా కొనుక్కోమంది. సర్లే అని చెప్పి కొన్నావు. ఇది చూడండి, 4 సమోసా 30 అంట. 4 సమోసా 30 అంట. అసలు అయ్యి చూడండి,
ఎంత ఉన్నాయో చూడండి. 4 సమోసా ఉన్నాయి. అవి అసలు నోటు నాకు రెండు కలిపి ఒకటికి వెళ్ళిపోయింది. 30 రూపాయలు అంట. సర్లే ఇంకేం చేస్తాం, వదలతల్లా. అందు అరగంట నుంచి వచ్చిన కాడి నుంచి తీసుకో బేరం పోని అని ఏదో ఒకటి సర్లే అని చెప్పి 4 ఇవి అంటే 30 రూపాయలు అంది. ఇంకా అట్టుండిద్ది. ఇంకా ఏడ ఈ సమోసా ఉంది కదా, ఇది 7.5-8 రూపాయలు పడింది. ఆమె ఏమో తీసుకో అంటాను. ఇంకేం చేస్తాను, ఇదిగో చూపిస్తా చూడండి. ఇది అయిపోయింది. ఏం చేస్తాం, 30 రూపాయలు ఉంటాయి అంటే 7.5 కాడికి ఇంక వాటెవర్ ఇంకా అంత పడింది ఒకటి. ఈ లాక్డౌన్ వచ్చేకపోతే ఇంక ఏ బట్టలతో దిగి ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు వీటిని దిగేస్తా కదా, వేరే తెచ్చుకున్నాను కదా, అవి మార్చుకొని వెళ్ళిపోతాం. అంటే ఇంకేమి లేవు, నేను ఏదో ఊహించుకొని వచ్చా. అంటే ఇదివరకైనా చాలా మంది ఉండేవాళ్ళు, ఏమీ లేవు అసలు. నీట్నెస్ ఇదిగో నా బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ చూడండి. మొత్తం మళ్ళీ ఆ లగేజ్ చూసుకోవాల్సి వస్తుంది. ఎవడు తీసుకెళ్తాడు. బండి పార్కింగ్ చేసే కాడ చెప్పారు అసలు ఏమి ఉంచమాకంటే అసలు ఉంచరు అని చెప్పారు. అందుకే ప్రతిదీ తీసుకొచ్చాం. ఓన్లీ ఖాళీ వాటర్ బాటిల్ కొనుక్కున్నదే దాంట్లో పెట్టా బండిలో. ఇంకా వచ్చేలాగా లేడు. ఉన్నాయి లేదా 2-3 ఫోటోలు దిగేసేసి వెళ్ళిపోదాం. లాక్ రాతనైతే రాలేదు, 1/2 అవర్ పైనే పట్టింది. ఇంక ఈ డ్రెస్ మీద దిగేస్తాను నేను. దిగేసేసి చేంజ్ చేస్తాను డ్రెస్. ధైర్యం తెచ్చుకొని అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు చూశారు కదా, ధైర్యం తెచ్చుకొని అయితే వెళ్తున్నాను. ఏం ఇక్కడ ఉంది కదా సముద్రం, ఎదుగు నేను ఎంత లోపలికి వచ్చా, అది కొంచెం అక్కడి నుంచి అయితే వచ్చా. ఇంకెంతకు మించి ఇంకా చాలు, వచ్చింది చాలు, వచ్చింది అమ్మో ఇంకా చాలు, ఇంకా వచ్చింది చాలు. ఇంకా బయటికి వెళ్దాం. ఇంకెంతకు మించి సాహసం చేయకూడదు వచ్చినప్పుడు. ఇప్పుడు ఇది చూస్తే నాకు ఇంటో మామూలుగా ఉండదు. గాయస్ ఇప్పుడే అయితే అయిపోయింది. కొంచెం ఫోటోలు వాటర్గా లోపలికి వెళ్ళి అయితే మొత్తం వచ్చేసేసాము. ఇంక వెళ్ళిపోదాం. ఇంక ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. ఇంకొందరు చూపించాను కదా, అదే ఉంది. అరగంట అన్నాడు ఎవరు ఇందాడ లాకర్ అబ్బాయి. వచ్చేస్తున్నా ఉండను నాడే కూర్చున్నాడా. మనం 1.5 అవర్ అంటే 1.5 గంట వాటర్లోకి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక వెళ్ళిపోతున్నాం. స్ట్రీట్ సైడ్ కూడా చూపిస్తా, ఏమైనా ఉంటే కొనుక్కుందాం. ఏమి లేవు. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాము ఇక్కడే. అసలు ఆ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి వాష్రూమ్స్ అన్నాడు ఉంది. వీడియో తీయలేదులే నేను. బయట కూడా అస్సలు కళ్ళు మూసుకొని బట్టలు మార్చుకుంటాము, లేదంటే ఎటో ఒకటి వెళ్ళి వెనకమాలో డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. అంతే, అదే నయం. అసలు బాగోలా. ఇప్పుడు వెళ్ళిపోదాం. మనం బైక్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళిపోయాం. డ్రెస్ అయితే చేంజ్ చేస్తాం. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. ఇక్కడి నుంచి అయితే వ్యూ ఇది అనమాట. ఇంకా మబ్బులు కూడా పడుతున్నాయి. ఇంకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతున్నాం. మన బైక్ పార్క్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చాలా ఉన్నాయి. అంటే చేపలు అమ్మటాలు ఎలా చేస్తున్నారు అవి చూసి ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి. ఏం అమ్మట్లా ఇక్కడ కూడా, అంత పెద్ద మార్కెట్ ఏం కాదు. అయ్యే టోపీలు, ఫిష్ అలా అమ్ముతున్నారు. ఇదేంటి ఇక్కడ ఇప్పుడు ఇది చిన్నది. ఇదే అన్నిటికీ ఇక్కడ రిసార్ట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ. ఇదే ఇంక మార్కెట్ చూపిస్తా చూడండి. ఎలా అమ్ముతున్నారు ఇక్కడ. గవ్వలు చూసారా ఎంత బాగున్నాయో. అదే డోర్స్కి వాటికి అనుకుంటాయి, డెకరేషన్ వాటికి. చేపలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు తాతగారు. ఇంక ఫ్రెష్గా తెలీదు, ఏమో తెలీదు. రంగు అయితే పోతున్నాడు, మళ్ళీ స్పాంజీ పెట్టి పోతున్నారు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చూసుకోరుగా, తినేసేస్తారుగా. మొత్తం చూద్దాం. నేను బైక్ దగ్గరికి అయితే వచ్చేసేసాను నేను. ఇదిగో చేపలు చూసారా. ఇంక ఇదే మార్కెట్. ఇది ఎంత దూరం లేదు చూసాను. అక్కడి నుంచి మహా అయితే ఇదల్లా కలుపుకొని ఇంక ఇక్కడ మన బైక్ అయితే ఆ పోల్ కనపడుతుంది కదా ఎదురు, అక్కడైతే పార్క్ చేసాము మనం. ఇప్పుడు డైరెక్ట్ ఇంక ఇంటికైతే వెళ్ళిపోదాం. ఎక్కడైతే ఆగట్లేదు, మబ్బట్టింది బాగా. బైక్ దగ్గర నుంచి ఇది
ఇంకా మనం ఏటో వెళ్ళామనుకున్నారు, ఎదుగు అక్కడ కనపడుతుంది కదా వెళ్ళి అక్కడికే మనం వెళ్ళింది. మా ఖాతా అటు నుంచి వచ్చాము, ఎడు తిరిగి నీటే వస్తున్నాం. ఇంకేమి లేవు యాక్టివిటీస్, నీట్నెస్ కూడా లేదు అసలు. సరైన ఎక్విప్మెంట్స్ కానీ అదే ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు. డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి కానీ ఎలా ఉన్నాయి కానీ అసలు మామూలుగా అసలు మెయింటెనెన్స్ లేదు. ఇంక ఇదే ఈరోజు ఇదే వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.